నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నది ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రత్యేక సమాచారం. ఎలక్షన్ ప్రజాస్వామ్య పరిరక్షణకు బలోపేతానికి ఓటర్ చైతన్యం ముఖ్యం. ఓటర్లను చైతన్యపరిచి వారు బూతుల వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా యువత చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలింగ్ శాతం పెంచేందుకు ప్రభుత్వం అనేక రకాలుగా ప్రచారం మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తుంది. ఈ విషయంపై కొత్తగూడెంలోని ఓటు హక్కు వినియోగంపై అవగాహన ఉన్నవారు ఏమంటున్నారు, దానిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎవరికి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అన్న అంశంపై వారి అభిప్రాయాలను వారి మాటల్లోనే విందాం. నమస్తే, నేను ఎల్విబిఎం రత్నాకర్, సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాను కొత్తగూడెం మండలం. ఈరోజు మనం ఎదుర్కొనబోతున్నది పార్లమెంట్ ఎన్నికలు. ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పాల్గొనాల్సిన అవసరం ఉన్నది మనందరికీ. పార్లమెంట్ ఎన్నికలు అంటే మన దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు. మన దేశ పరిపాలనను సక్రమంగా నడుపుకోవడానికి, సక్రమంగా ఈ పరిపాలన సాగించడానికి కావాల్సినటువంటి అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సిన ఎన్నికలు. కానీ మనం వింటున్నాం, ఇటీవల కాలంలో స్థానికంగా ఉన్న రాష్ట్ర ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ పాల్గొన్నట్టుగా ఓటర్లు ఈ దేశ పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు చాలా మన దేశ అభివృద్ధితో పాటు మన కుటుంబాల అభివృద్ధి, మన రాష్ట్ర అభివృద్ధి కూడా నిర్దేశించే తప్పనిసరిగా ప్రధానంగా మీరు ఎటువంటి ప్రలోభాలు అంటే ప్రలోభాలంటే నోటుకు నోటు అనే విధానం డబ్బు తీసుకోకుండా ఎటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఉచితాలను సరైన ఉచితాలా కాదా అని ఆలోచించి, అంటే అవతల వాళ్ళు ప్రలోభం పెట్టినా అవి సరైన హామీలా కావా అని ఆలోచించి ఓటు వేయాల్సిన బాధ్యత ఓటర్ల మీద ఉన్నది. సంక్షేమ పథకాలు చెడ్డవని చెప్పలేము, ఉచితాలు చెడ్డవని చెప్పలేము. కానీ కొన్ని పథకాలు మన దేశానికి నష్టాన్ని కలిగించే ఉంటాయి, కానీ చాలా పథకాలు సంక్షేమానికి సంబంధించి ఉంటాయి. కాబట్టి ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని మనం గమనించి ఏ అభ్యర్థులు ఎటువంటి పథకాలను హామీగా ఇస్తున్నారు వాటిని పరిశీలించి మనం ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎన్నికలు మన దేశ సౌభాగ్యాన్ని, ఇతర దేశాలతో మన సఖ్యతను కాపాడే విధంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఎన్నిక చేసుకున్నటువంటి నాయకులు మన దేశంలో ఉన్నటువంటి అన్ని చట్టాలను సమీక్షిస్తారు, అవసరమైతే మారుస్తారు, ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తారు, కొన్ని చట్టాలను కొత్తగా చేస్తారు. అదేవిధంగా జాతీయ రహదారులైనా, లేకపోతే పనికి ఆహార పథకం లాంటి పథకాలైనా, లేకపోతే దేశంలో నూతన వంతెనలు కావచ్చు, ఆర్థిక కార్యకలాపాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, దేశంలో ఉన్న అన్ని రకాల ఉద్యోగాలు, ఉపాధి, ఇవన్నీ చూస్తూనే ఇతర దేశాలతో సత్సంబంధాలు, విదేశీ మార్గద్రవ్యాన్ని తెచ్చుకోవడం, ఎగుమతులు దిగుమతులు, ఇతర దేశాలతో వచ్చే యుద్ధాలలో మనం ఏం చేయాలి, మన దేశం యుద్ధం కనుక వస్తే నష్టపోకుండా ఎలా ఉండాలి, యుద్ధ నివారణ ఎలా చేయాలి, అన్నీ కూడా ఆలోచించాల్సింది పార్లమెంటు. కాబట్టి ఎంతో ఓపికగా, శాంతియుతంగా ప్రతి విషయాన్ని నిగూఢంగా ఆలోచించేటువంటి వ్యక్తులను మనం ఎన్నిక చేసుకోకపోతే, మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రపంచం అశాంతితో కొన్ని దేశాలలో ఉన్నది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది ఒక పక్క, ఇంకో పక్క ఇజ్రాయెల్కు పాలస్తీనా, ఇరాన్ కూడా యుద్ధంలో మొన్నటిదాకా యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఈ సందర్భంలో మన పాలకులు మాట్లాడే ప్రతి మాట ఎంతో వాల్యూగా ఉంటుంది. కాబట్టి మన దేశ పాలకులు అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి మాట్లాడే మాటలు, వీరు తీసుకునే నిర్ణయాలు మన దేశ భావితరాలకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలను నిర్దేశిస్తాయి. కాబట్టి మంచి వ్యక్తులను, మంచి ప్రభుత్వాలు వచ్చే విధంగా మనం ఎన్నిక చేసుకోవాలి. అదేవిధంగా అడవుల సంరక్షణ, ఇప్పుడు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. పర్యావరణానికి సంబంధించిన హితమైనటువంటి అడవులకు, వన్యప్రాణికి, జీవ వైద్యానికి హితమైనటువంటి ఆలోచనలు చేసే ప్రభుత్వాలని మనం తెచ్చుకోవాలి. కొత్త చట్టాలను, ఏదైతే చట్టాలను తప్పుదారి పట్టిస్తూ రెండో పరిభాష చెప్పి చట్టాలను తీయిస్తూ అడవులను నాశనం చేసేటువంటి వ్యవస్థను తయారు చేస్తున్నారు. కొంతమంది వారి అత్యాశ కోసం చట్టాలను న్యాయస్థానాలకు ఇంకో దారిలో చూపించి వాటిని కొట్టేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి చట్టాలను రూపుమాపి కొత్త చట్టాలను తేవడం ద్వారా ఈ అడవులను, అడవి జంతువులను, జీవ వైవిధ్యాన్ని, అడవుల్లో ఉన్నటువంటి
జాతులైనటువంటి ప్రజలు, వివిధ రకాల జాతులైన తెగలు ఉన్నటువంటి ప్రజలను కాపాడుకునే చట్టాలను కూడా తేవాల్సి ఉంది. ఇదంతా ఒక పెద్ద ఎజెండాగా పనిచేయాలంటే అవగాహన ఉన్న నాయకులు కావాలా. మహిళా చట్టాలను కాపాడే నాయకులు, దివ్యాంగులకు సంబంధించిన చట్టాలను కాపాడే నాయకులు, ఈ భారత సైన్యానికి సంబంధించినటువంటి, వ్యాపారకు సంబంధించినటువంటి అన్ని రకాల చట్టాలను పెంపొందించే నాయకత్వం కావాలని మనం అందరం ఆశించాలి. అటువంటి అవగాహన ఉన్నటువంటి నాయకులను ప్రలోభాలు లేకుండా, డబ్బుకు అమ్ముడుపోకుండా చక్కగా ఆలోచించి అందరూ ఓటేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ETV4U ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్తే. చూస్తూనే ఉండండి మీ ETV4U ఛానల్.